హలో, నేను మిస్ఎస్ రావు. మేడ్చల్లో ఒక సంఘటన స్కూల్లో జరిగింది. అది చూసిన తర్వాత పిల్లల్ని పాఠశాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నటువంటి పరేన్ మైటీన్ పర్రే మైటీన్ పర్రే మైటీన్ అనే అతను ఏజ్ 27. అతను ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ? మేడ్చల్, మల్కాజ్ జిల్లాలో పోచారం డివిజన్లో. అక్కడ టీచర్గా పనిచేస్తున్నారు. పోచారం డివిజన్లో ఆయన టీచర్గా ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయన చేయాల్సిన పని ఏంటి? పాఠాలు చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్పారు అంటే, ఫిజిక్స్ టీచరు అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి, స్టూడెంట్, విద్యార్థి, ఆ అమ్మాయి వయసు 14-15 సంవత్సరాలు. ఆ అమ్మాయిని లవ్లోకి దింపేశాడు, మాయ మాటలు చెప్పాడు. ఫిజిక్స్ చెప్పాల్సినటువంటి టీచర్ కెమిస్ట్రీకి అలవాటు చేశారు. ఆ టీచరు స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడు తీసుకెళ్ళి రహస్యంగా. దాదాపుగా ఆ అమ్మాయి కూడా ఆ తాలిబొట్టుని దాచుకొని ఒక 20 రోజుల పాటు గడిపింది. 20 రోజులకి ఇంట్లో పేరెంట్స్ చూశారు, మెడలో తాలిబొట్టు ఉంది. ఏంటి తాలిబొట్టు అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగితే భయపడిపోయింది. ఎందుకంటే 15 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి. పేరెంట్స్కి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చివరికి ఏం జరిగింది అనేది తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ పేరెంట్లు వచ్చి అతన్ని అడిగారు. అడిగితే అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అలాగే ఆ స్కూల్లో కూడా కంప్లైంట్ చేశారు. ఆ స్కూల్ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. లాస్ట్కి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పోలీసులు ఆ సంఘటనకు సంబంధించినటువంటి సివియారిటీని గమనించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇంతకీ పర్రే మైటీన్ అనేటువంటి ఫిజిక్స్ లెక్చరరు పాఠాలు చెప్పాల్సిన ఆయన స్కూల్లో తన స్టూడెంట్కి కెమిస్ట్రీ పాఠాలు నేర్పించి తనదైనటువంటి శైలిలో ప్రలోభ పెట్టి తాలిబొట్టి కట్టాడు. మరి అంతవరకు కాముకున్నాడా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడా అని అంటే ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆయన శారీరకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, శారీరకంగా అమ్మాయిని వాడుకున్నారు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫోక్సో చట్టం కింద అతని మీద కేసు పెట్టారు. ఎందుకు అమ్మాయి ఫోక్సో చట్టం కింద ఎందుకు పెట్టారంటే, ఆ అమ్మాయి 15 సంవత్సరాలు, అమ్మాయి మైనర్. ఒక మైనర్ బాలికని ఒక ఫిజిక్స్ టీచరు పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి తాళిబొట్టి కట్టి ఏం చేశాడనే దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ సంఘటన విన్న తర్వాత ఆడపిల్లల్ని స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడతారా, ఆందోళన చెందుతారా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా. మరి ఈ సంఘటన ఇలాంటివి చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలి? డిస్మిస్ చేయాలా, సస్పెండ్ చేయాలా, ఏం చేయాలి? ఏం చేస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయనే దాని మీద మీరు రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.